నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంజనీర్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ యూనివర్సిటీకి 4 కోర్సులతో రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. దీంతో విద్యార్థులు ఇంజనీరింగ్ చదువు కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లాలోని ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా ప్రజల 30 సంవత్సరాల కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసినందుకు కాంగ్రెస్ భవనం వద్ద జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలు టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇందుకు పూర్తిగా కృషి చేసిన మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ బాధ్యతలు స్వీకరించిన రోజున మండలిలో ప్రసంగించిన రోజున కూడా నిజామాబాద్ జిల్లాకు ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఆయన అనునిత్యం అదే ప్రాతినిధ్యంగా చేసుకుని జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయ్యే విధంగా కృషి చేశారని చెప్పారు. గత 60 ఏళ్లలో మీరు ఏం చేసిందని చెప్పి అటు బీజేపీ టీఆర్ఎస్ రెండు ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అధికారంలో ఉండి ఈరోజు సెంట్రల్ లెవెల్లో కావచ్చు, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కావచ్చు, మోచేతు బెల్లం పెట్టి కేవలం ఇదిగో అదుగో అని చెప్పింది. కానీ మాటలతో చేసే ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే చూడొచ్చు, అప్పుడు 2006లో పునాది వేసినటువంటి యూనివర్సిటీ 2009లో ప్రారంభం కావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, అలా ఉస్మానియా కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాలు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి విశ్వవిద్యాలయం అని చెప్పి కూడా దేశంలో కావచ్చు, అటు రాష్ట్రంలో కావచ్చు. సో ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాల విద్యను కూడా ప్రవేశిస్తూ ప్రభుత్వంలో నుంచి ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాల పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఉచిత విద్య అందే విధంగా ఈరోజు ఈ ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చినందుకు ఈ యొక్క మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారికి, మా మహేష్ అన్న గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మా రూరల్ భూపతి రెడ్డి గారు అదే శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా అనేక మార్లు ఈ యొక్క విషయాన్ని రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తూ ఈరోజు అడుగులేసి ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసం అనేక మార్లు కలిసి ఈరోజు దాన్ని శాంక్షన్ చేపించుకోవడంతో మా యొక్క జిల్లా వాసుల యొక్క అందరి నాయకుల ఫలం ఉంది అని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ మా యొక్క లీడర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలను మంజూరు చేయడం వెనుక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ కృషి ఎంతో ఉంది. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన రోజున తన సొంత జిల్లాకు ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాలలను మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పిన
హామీ ఆయన అనునిత్యం అదే ప్రాతినిధ్యంగా చేసుకుని జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరయ్యే విధంగా ఎంతో కృషి చేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ కృషి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల కొరకు ఎంతో కృషి చేశారు. జిల్లా విద్యార్థులకు చదువు కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లాలోనే ఉన్నత విద్య అందే విధంగా జిల్లా ప్రజలు విద్యార్థుల చదువులే ముఖ్యం అనే విధంగా మహేష్ కుమార్ గౌడ్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగింది. ఈ కళాశాల ద్వారా నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల విద్యార్థుల చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తోంది. అందుకు ఉదాహరణే నిజామాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల నిర్మాణం ఎంతైనా అవసరం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తమ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీ అసోసియేషన్ వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఇందూరు నగరం 39వ డివిజన్ ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. సందర్భంగా ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాల అవసరం ఉందని అన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన కాలనీ అసోసియేషన్ వారిని అభినందించారు. ఇది స్థానిక కాలనీ వాసులకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని, నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలుంటాయని తెలిపారు. ప్రజల ఉపయోగం కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం త్వరితగతిన పనులు ప్రారంభమయ్యి ప్రజా ఉపయోగంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ, డాక్టర్ కొండ ఆశన్న, ఇల్లెందుల ప్రభాకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ 39వ డివిజన్లో ఇది ఇందూరు నగరంలో ఒక ప్రముఖ కాలనీ, మంచి కాలనీ, అభివృద్ధికి నోచుకున్న కాలనీ. ఈ అనేక సంవత్సరాల నుండి ఏదన్నా శుభకార్యాలు కానీ ఉత్సవాలు కానీ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఫంక్షన్ హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ లేకపోవడం, ఈరోజు ఈ స్థలంలో ఫంక్షన్ హాల్ గురించి భూమి పూజ చేయడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. అద్భుతమైన ఫంక్షన్ హాల్ తయారవుతుంది, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా యోధులే ఉన్నారు. కమ్యూనిటీ హాల్ ఇది తప్పకుండా ఈ కమ్యూనిటీ హాల్ ఈరోజు ప్రారంభమైంది. త్వరగా కంప్లీట్ చేసుకున్నాలని కోరుకుంటూ, మీరు మా సోదరుడు చెప్పినట్లు గణేష్ ఉత్సవాలు కానీ అమ్మవారి నవరాత్రులు కానీ ఏదైనా కానీ ఈ కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనులు మందకోడిగా సాగడం పట్ల కలెక్టర్ గుత్తేదారులను నిలదీశారు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, పైప్ లైన్ విస్తరణతో పాటు నల్ల కనెక్షన్ల నూతన పైప్ లైన్ పనులను కూడా ఏకకాలంలో సమాంతరంగా చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్, కాలూర్లలో నిర్మిస్తున్న ELSR ట్యాంకుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనుల ప్రగతి గురించి అధికారులను కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యానికి తావు లేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకొని ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కాలూరులో ట్యాంక్ నిర్మిస్తున్న ప్రాంతానికి ఆనుకొని ప్రభుత్వం పాఠశాలలు ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని సరిపడా సంఖ్యల్లో కూలీలను వినియోగిస్తూ నిర్విరామంగా పనులు జరిపించాలని, నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
దుబ్బ ప్రాంతంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ విస్తరణ పనులను పరిశీలించారు. పనులు మందకొండిగా సాగడం పట్ల కలెక్టర్ గుత్తేదారులను నిలదీశారు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని పైప్లైన్ విస్తరణతో పాటు నల్ల కలెక్షన్ల నూతన పైప్లైన్ పనులను కూడా ఏకకాలంలో సమాంతరంగా చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లువాడి అహ్మదీ బజార్ సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డులను కలెక్టర్ సందర్శించి నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఏ చిన్న పని కూడా పెండింగ్ లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాతగంజ్ను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తేగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం నాగారంలోని రాజు గృహకల్ప భవన సదుపాయాలను పరిశీలించారు. లబ్ధిదారులకు వాటిని కేటాయించేలా అవసరమైన మరమ్మతులు చేయించాలని R&B అధికారులను ఆదేశించారు. ఆకతాయిలు అసాంఘిక శక్తులకు నిలువరించేందుకు వీలుగా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నాగారం శివార్లోని డంపింగ్ యార్డును సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయోమైనిక్ సులభం అవుతుందని అన్నారు. మరింత పెద్ద మొత్తంలో కాంపోస్టు తయారీ కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ICDS అధికారుల పర్యవేక్షణ లోపంతో అంగన్వాడీలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. ఎడపల్లి సెక్టార్లో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎడపల్లి మండలంలోని ఎడపల్లి సెక్టార్కు సంబంధించిన ఓ అంగన్వాడీ కేంద్రం నుండి పిల్లలకు అందించే పౌష్టికాహారం దొంగతనంగా తరలిస్తున్న సమయంలో గమనించిన స్థానికులు వారిని పట్టుకొని నిలదీశారు. ఈ కేంద్రంలో పనిచేస్తున్న ఆయా గంగమణి అనారోగ్యంతో బాధపడుతూ సెలవు కావాలని అధికారులను కోరినప్పటికీ సెలవు మంజూరు చేయకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆమె కుటుంబీకులతో కేంద్రంలో పనిచేయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహారం అక్రమంగా తరలించడం వెలుగు చూసింది. సుమారు 40 కిలోల బియ్యం, పాల డబ్బాలు, బాలామృతం దొంగదారిలో తరలిస్తున్న సమయంలో స్థానికులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పై అధికారుల పర్యవేక్షణ కరువవడంతోనే కేంద్రం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా అధికారులు అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించి గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక్కడ అంగన్వాడీ నయాబాదీ కాలనీలు గల ఇట్లా అంగడి బజార్లో ఉన్న అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు, చంటి పిల్లలకు, మళ్ళా గర్భస్త్రీలకు సంబంధించిన ఆరోగ్య వస్తువులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క వస్తువుని వీళ్ళు డబ్బు చేసుకుంటారు. ఇయ్యల్లా దొరకబట్టడం జరిగింది. 40 కిలోల బియ్యము, 2 పాల ప్యాకెట్లు, 1 బాలామృతము తీసుకుపోయి పోలీస్ స్టేషన్ మేడం గారికి నమస్కరించి చెప్పినాం. ఇసుంటి మళ్ళీ ఇంకొకసారి ఇసుంటి చర్య జరగద్దు అని చెప్పినాం. ఇటువంటి చర్య మళ్ళీ ఒకసారి జరిగింది అంటే మొత్తం గ్రామస్తులం వచ్చి దాడి చేయడం జరుగుతుంది. అనంతరం విషయం తెలుసుకున్న CDPO పద్మజ అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని అన్నారు. జరిగిన ఘటనకు బాధ్యులు ఎవరైనా దానిపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక నుండి మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. సెంటర్ నెంబర్ 3 అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఒక అడ్వర్స్ న్యూస్ వినడం జరిగింది. ఆ సెంటర్లో ఉన్నటువంటి రైస్, తర్వాత బాలామృతం ప్లస్ ప్యాకెట్లు, కొన్ని లీటర్ల పాలు, ఇవి వేరే ఎవరో తెలియనటువంటి వ్యక్తులు, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఈ సెంటర్కి రావడం జరిగింది. ఈ సెంటర్ని అబ్జర్వ్ చేశాము. వాస్తవమే, ఏవైతే రైసు, పాలు, తర్వాత బాలామృతము అనేవి చెప్పారో అవన్నీ కూడా ఎవరు తరలించారు, ఎందుకు తరలించారు అనేది కూడా మేము విచారిస్తాము. ఆ విచారించి దాని వెనుక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో తరలించారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్లో అనేది కూడా మేము ఒక విచారణ కమిటీ వేసి అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలుస్తామండి.
తదుపరి చర్యలు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి ఇంకా ఏ సెంటర్లో కూడా జరగటానికి వీల్లేదు. మనము పేద ప్రజలకి, ఎంతోమంది పేదలకి మనం పంచేటువంటి ఆహారము ఇది. ఇలాంటి ఆహారాన్ని ఎవరో తెలియని, గుర్తు తెలియని వ్యక్తులు జరుగుతుందా, సంబంధిత వ్యక్తులు చేస్తున్నారా అనేది కూడా మేము తెలుస్తాము. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు 26,000కు పెంచాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 9,000 రూపాయలు అమలు చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని, 4 లేబర్ కోడ్ల రద్దుకై పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సందర్భంగా టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో తక్కువ వేతనాలు అమలవుతుండడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. కేజీబీవీ మోడల్ స్కూల్, హాస్టల్స్, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కనీస వేతనాలు 26,000 అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆవేదన ఆందోళన రూపంగా మారకముందే ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి న్యాయం చేస్తాం, వాళ్ళ వేతనాలు పెంచుతాం, బేసిక్ పేని అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అమలు కాలేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కావచ్చు, కేజీబీవీ మోడల్ స్కూల్, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కార్మికులు, అదేవిధంగా మిషన్ భగీరథ, అదేవిధంగా ఆశా, అంగన్వాడీ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డుల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కార్మికులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ కార్మికుల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని పర్మనెంట్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్మికుల ఆగ్రహం, ఆందోళన వైపు పోకుండా ముందు జాగ్రత్తగా వెంటనే వాళ్ళ హామీలను నెరవేర్చాలని చెప్పేసి, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బాన్స్వాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే రోగాలు వ్యాప్తి చెందవని, ప్రజలు బల్దీ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలని, దీని కొరకు ప్రతి వార్డు అధికారి తమ వంతు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. పట్టణంలోనూ 19వ వార్డులకు చెందిన అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి చెత్త బయట వేయకుండా ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచే విధంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాన్స్వాడ ప్రజలు బాధ్యతగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, రాజు, మాజీ చైర్మన్ గంగాధర్, మాజీ ఎంపీపీ ఎజాజ్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇంట్లో ఊడికి చెప్తాను, ఆటోలో పోయిన తర్వాత మోళ్ళే కానీ ట్రైన్లో కానీ ఉండదు కదా, చెత్త ఉండదు కదా, అది మీరు చేయాలి. మీరు చెయ్యరు, కమిషనర్ చేయరు, మీరు చేయరు, మేము చెయ్యరు, కూడా చెయ్యరు. నడుచుకుంటూ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎగ్జాంపుల్ ఒకటి చాలా ఆగవలసి మమ్మల్ని పొంది మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం, మనందరూ ఆరోగ్యం కోసం మీకు క్లీన్ ఉంచాలి. మూడల వాసన వస్తున్నది, మూడల వాసన వస్తున్నది. వాసన ఎప్పుడు వస్తుంది?
మనం వాడుకున్నటువంటి నీళ్లు ఫ్రీగా ప్రవహిస్తే వాటర్ దుర్వాసన కాదు, వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాటర్ ఆగుదో, చెత్త వేసిన దగ్గర వాటర్ ఆగిందో, బ్యాగు చెత్త లేకపోతే బాటలు వేసిన వాటర్ ఆగుతుంది కదా, ఆగి 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 నీళ్ళు అల్లగై వాసన కాదు. ఎక్కడ కూడా రోడ్డు చెత్త కలవడం, చెత్త కలవడం, నీళ్ళు వాసన. దుర్వాసన లేనటువంటి వాటర్ తయారు కావాలి. బాన్సువాడ టౌన్ మోడల్ టౌన్ తయారు చేయాలి. 15 days కష్టపడితే మొత్తం ఈ శానిటైజర్ కంట్రోల్. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఈ ఆందోళనకు సిపిఐ మద్దతు తెలిపింది. నిజామాబాద్ ధర్నా చౌక్లో మధ్యాహ్న భోజన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఈ ధర్నాకు సిపిఐ మద్దతు తెలిపింది. ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో కొనసాగించే మధ్యాహ్న భోజన పథకంకు అరకొర నిధులు ఇవ్వడం వల్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న నిర్వాహకుల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా మారిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించాల్సిన 6 కోట్ల నిధులు చెల్లించడంలో ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం ఉన్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి హామీ మేరకు నెలకు 10,000 వేతనం చెల్లించాలని అన్నారు. ఇంకా ఈ ధర్నాలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు హనుమాన్లు, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం ఏఐటియుసి అనుబంధం జిల్లా అధ్యక్షులు శ్రవంతి, నాయకులు సాయమ్మ, పద్మ, గంగామణి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి నిజామాబాద్ ధర్నా చౌక్లో చేసినటువంటి నిరసన దీక్షలకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెంటనే ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మరోసారి సిపిఐ పార్టీగా ఇలా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఒక చేత్తో ఇస్తా అని చెప్పేసి అంటే కూడా ఇలా బిల్లు సరిగా సమయానికి పంపకుండా నిర్లక్ష్యం చేస్తూ ఒక పక్క, రెండోది వచ్చినటువంటి బిల్స్ కింద మధ్యాహ్న భోజన కార్మికుల వరకు చేయడానికి నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడి ఆ బిల్స్ మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే చెల్లించాలని చెప్పేసి మరోసారి కోరుతా ఉన్నాం. ఇప్పటికే 3,000 ఇచ్చినటువంటి వేతనాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో అనుకూలంగానే ఇప్పటికైనా కానీ 10,000 రూపాయల వేతనము మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తూ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి 6 కోట్ల నిధులను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తూనే ఇలా కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తే సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుందని డిఈఓ అశోక్ కుమార్ అన్నారు. నీలా జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం శంకర్ను సన్మానించిన ఆయన ఉత్తమ విద్యా బోధన చేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలని ఉపాధ్యాయులకు సూచించారు. రెంజల్ మండలంలోని నీలా జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఈల్తపు శంకర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎంఈఓ ఆంజనేయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హెచ్ఎం ఈల్తపు శంకర్ను డిఈఓ ఉపాధ్యాయ బృందం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత డిఈఓ అశోక్ కుమార్ను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న ఈల్తపు శంకర్ 18 నెలల ముందే స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తున్నారని చెప్పారు. ఆయన ఏ పాఠశాలలో పనిచేసినా అభివృద్ధికి పాటుపడేవారని అన్నారు. ఆయన సేవలు ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరవలేనివని కొనియాడారు. 2 సంవత్సరాల క్రితం నీలా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో వెనుకంజలో ఉండేదన్నారు. ఆయన పట్టుబట్టి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పాఠశాల గ్రౌండ్లో సుమారు 600 ట్రాక్టర్ల మొరం వేయించడం జరిగిందని తెలిపారు. అంతేకాక పాఠశాలలో అదనపు గదుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించారని గుర్తు చేశారు. స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పిఆర్టీయు మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, కిషోర్ కుమార్, తాహేర్, సాయిరెడ్డి, శంకట్ కుటుంబ సభ్యులు, ఆయన గురువులు, మండలంలోని జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర మండలాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యొక్క కోఆర్డినేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి,
ఉపాధ్యాయుల యొక్క సహకారంతో పిల్లలందరికీ కూడా చక్కగా చదువు వచ్చేటట్లు ప్రణాళికలను రూపొందించుకోవడము, విద్యార్థులకు మ్యాక్సిమం సేవలు అందించడము, ఉపాధ్యాయులకు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు అందించడము, సమాజం యొక్క సభ్యులందరి యొక్క సహకారంతో ఆ పాఠశాల యొక్క స్థితిగతులనే మార్చేటటువంటి సమర్థుడు శంకర్ సార్ గారు. ఈ పాఠశాలకు సార్ వచ్చినప్పటికీ మన ఊరు మనబడి కింద శాంక్షన్స్ వచ్చిన టెండర్ ద్వారా పనులు కాని సందర్భంలో సారు యొక్క ఎఫర్ట్స్ వలన అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ యొక్క పనులన్నింటినీ పాఠశాల యొక్క పనులన్నింటినీ కంప్లీట్ చేయించి మన ఊరు మనబడి కింద రంగులు వేయించి తర్వాత ఈ గ్రౌండ్ లోపల దాదాపుగా ఇంతకుముందు చెప్పడం జరిగింది, దాదాపుగా 650 లోడ్ల మట్టిని వేపించి గ్రౌండ్ లెవెల్ చేయడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి పని. ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో తన కృషి ఎంతో ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించి ఏళ్ల తరబడి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఎమ్మెల్యేగా తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కృషి వల్లనే తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల 4 కోర్సులతో మంజూరు చేసినట్లు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రస్తావించిన అంశానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేవలం తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ప్రారంభించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన వ్యర్థాలను రోజువారీగా సేకరిస్తూ నిర్దేశిత ప్రాంతాల్లో డిస్పోజ్ చేసేలా పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇన్సులేటర్ జిల్లాలో అందుబాటులో ఉన్నందున బయో వేస్టేజ్ ప్రక్రియ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ఖానాపూర్ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న బస్తీ దవాఖానాను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్సల కోసం వచ్చిన రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకప్ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పిహెచ్సి తరహాలోనే అన్ని రకాల సేవలు అందిస్తూ
సరిపడా ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. కాగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన వ్యర్థాలను రోజువారీగా సేకరిస్తూ నిర్దేశిత ప్రాంతాల్లో డిస్పోజ్ చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్సినరేటర్ జిల్లాలో అందుబాటులో ఉన్నందున బయో వేస్టేజ్ ప్రక్రియ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ కాలూరులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. మెనూలో పొందుపరిచిన విధంగా పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని హెచ్ఎంకు సూచించారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఈ మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ కోరారు. రైతులు ఆయిల్ ఫామ్, ఖర్జూర, ఈత వనాల పెంపకంపై దృష్టి సారిస్తూ అధిక లాభాలు ఆర్జించాలని ఆయన సూచించారు. భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుని 5 ఎకరాల భూమిలో ఈత మొక్కలను నాటారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో గతంలో నాటిన ఆయిల్ పామ్, తైవన్ జామ తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. రైతులు వరి పంటతో పాటు ఆయిల్ ఫామ్, ఈత, ఖర్జూర మొక్కలు పెంచాలని చెప్పారు. కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎక్సైజ్ యుఎస్ఐ గోవర్ధన్, ఎంపీఓ జావిద్ అలీ, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. రాజస్థాన్ కళాకారులు పండుగకు అవసరమైన గణనాథుల విగ్రహాలను విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుతూ ఆకట్టుకుంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పరికిట్లో గణనాథుల విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. 1 అడుగు నుండి 40 అడుగుల వరకు వినాయక విగ్రహాలను రూపొందిస్తున్నట్లు తయారీదారులు వివరించారు. ఆగస్టు నెలలో వినాయక చవితి ఉండటంతో ఇప్పటి నుండే వినాయక మండపాల నిర్వాహకుల నుండి డిమాండ్ ఏర్పడిందని అన్నారు. సైజును బట్టి ధరలు మారుతున్నాయని చెప్పారు. తాము రాజస్థాన్ రాష్ట్రం నుండి పెర్కిట్ ప్రాంతానికి వచ్చి గణనాథులను ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని అన్నారు. దాదాపు 200 విగ్రహాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. ముంబై నుండి కళాకారులను తెప్పించి భారీగా 30 అడుగుల వినాయకులను 60 వరకు తయారు చేస్తున్నామని, ప్రారంభ దశలోనే బుకింగ్ అయ్యాయని నిర్వాహకులు వివరించారు. कैसा रेट में जा रहे हैं? ये जा रहा है 21, 22 में जा रहा है. ओके ओके ओके. पूरे 20 लाख रुपए डाला अंदर पूरा कारोबार में. अभी महीने में 20 लाख डाला. हाँ, इंटरेस्ट से डाला पूरा. कितना 40 लेकर जाते कुछ? नहीं मजदूरी लेके जाते जी. ఓకే ఓకే. अपना बोले मेहनत का पैसा मिलता हमको. ఇది కానీ 10 ఫీట్స్ నుండి దాదాపు 22 ఫీట్స్ వరకు మాకు ఇక్కడ విగ్రహాలు మీకు అవైలబుల్లో ఉంటాయి. 50,000 నుండి లాస్ట్ 2 lakhs వరకు మా దగ్గర ఉంటుంది రేట్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది వ్యాపారం? ఇది దాదాపు 13 years నుండి చేసి వచ్చినాయా? చాలా బాగుంది. 90% అయిపోయినాయి. అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటిస్తూ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాలని ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మజ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని, కిచెన్ గార్డెన్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట సెక్టార్లో మండల కేంద్రంలోని సమావేశ మందిరంలో సిడిపిఓ పద్మజ వేరువేరుగా అంగన్వాడీ టీచర్లతో నెలవారీ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్ర ఆవరణలో స్థలం ఉంటే అందులో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని ఆమె గుర్తు చేశారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఆటపాటలను నేర్పించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డును క్రమం తప్పకుండా నమోదు చేయాలని అంగన్వాడీ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ ఎడపల్లి జాన్కంపేట సెక్టార్ల పర్యవేక్షకులు విజయరాణి, సావిత్రితో పాటు అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది ఏ సెంటర్లో కూడా జరగద్దు. మనం పెట్టేది చాలా పూర్ వాళ్ళకి, మనం ఇచ్చేటటువంటిది చాలా పేద పిల్లలకి మనం చేసేటువంటి సర్వీస్. అంగన్వాడీ సర్వీసెస్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటిది.
ఫుడ్ మీ చేతులు మీరేం కొనట్లేదు కదా, మేమే కదా సప్లై చేసేది. మరి అలాంటప్పుడు మనం మేము ఇస్తున్నాం అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫుడ్ వీళ్ళ గవర్నమెంట్ బెనిఫిషరీస్కి రియల్ టైంగా జరగాలి. అంతేగాని ఫుడ్ కొంతమంది పార్షాలిటీ చూపించడం, కొంతమందికి ముందు ఇవ్వడం, కొంతమందికి లేదని చెప్పడం, ఇలాంటివి కూడా నాకు వినపడద్దు. కరెక్ట్గా మీరు అందరికీ కూడా మన బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి ఫుడ్ ఇన్ టైంలో సఫిషియెంట్ ఫుడ్ మనం ఇవ్వాల్సినంత ఇవ్వాలి. ఎక్కడ ఏదైనా తక్కువ లో క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవద్దు. ఏదైనా తక్కువ గుడ్లు వచ్చినా, చిన్న సైజు గుడ్లు వచ్చినా దయచేసి ఎవరు కూడా తీసుకోవద్దు. పప్పు కూడా అన్ని మేము క్వాలిటీగా పంపిస్తున్నాము, మీరు చెక్ చేసుకోండి. ఏదైనా పురుగులు ఉన్నా, ఏదైనా లేకపోతే ఏదైనా పొట్టులాగా పౌడర్ లాగా ఉన్నా మీరు రిటర్న్ చేసేయండి. మేము అవన్నీ కూడా మళ్ళీ మీకు రికవరీ చేపిస్తాం. జిల్లా విద్యార్థుల దశాబ్దాల కళ నెరవేరింది. తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలను పటిష్టంగా నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు తెలిపారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 32 జారీ చేసింది. యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో ఎం యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే 3వ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ కోర్సుల్లో 240 మంది ప్రవేశాలకు అనుమతి లభించిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు ఎదురవ్వకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, కంట్రోలర్ కె సంపత్ కుమార్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ కనగయ్య, ప్రొఫెసర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కోర్సులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క కోర్సులో 60 మంది విద్యార్థులను మనం ఇంటేక్ కింద తీసుకోవచ్చు. ఆ 4 ప్రోగ్రామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్. బిల్డింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎంతమంది విద్యార్థులు? 60 మంది విద్యార్థులు ఒక్కొక్క కోర్సు. వారికి 3వ విడత కౌన్సిలింగ్లో అవకాశం దక్కవచ్చు. అవన్నీ సెకండ్ ఫేజ్లో తీసుకుంటాం. మెకానికల్, ఎలక్ట్రికల్ అంటే దానికి వర్క్షాప్స్ ఇట్లా ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. అవి సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్లో అలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి. సందర్భంగా జీవో ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్పెషల్ ఫండ్ ఈ సంవత్సరం మనకు 35 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. జ్వరంతో బాధపడుతున్న ఓ విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా తుది శ్వాస విడిచాడు. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకంతోనే తమ బిడ్డ మృతి చెందాడని బాధిత కుటుంబీకులు మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. బాన్స్వాడలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల 10వ తరగతి పాస్ అయిన 16 ఏళ్ల వయసు గల భానుప్రసాద్ అనే బాలుడు మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆ బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని ఆసుపత్రి లోపల పెట్టి నిరసన వ్యక్తం చేశారు. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్ మంగళవారం రాత్రి జ్వరంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. రాత్రి ఆయన పరిస్థితి విషమించగా ఎవరు పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఉదయాన్నే నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్ సూచించగా వెంటనే నిజామాబాద్ తీసుకువెళ్లి ఆసుపత్రిలో చూపించగా అప్పటికే ఆ బాలుడు మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాన్ని అంబులెన్స్లో బాన్స్వాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అన్ని మాట్లాడి వచ్చినాక మెడిసిన్స్ కూడా కరెక్ట్ లేవు సార్. జనరల్ వార్డు వేసిండు ఫస్ట్. జనరల్ వార్డు వేసినాక చూస్తా ఉంటే ఏమయ్యా సార్ అంటే అరామ్ బన్నర్ పోయి ఇంకొక పేషెంట్ ఉన్నది ఆమె, మేము ఒక పేషెంట్ ఇద్దరమే. మా అబ్బాయి బెడ్ మీదకి కిందికి పడిపోయింది. మేమే లేపుకున్నాము. ఇంజక్షన్ చేయడానికి రెడీ లేరు.
ఎడపల్లి మండలంలో గుర్తు తెలియని దుండగులు ఆలయాలను టార్గెట్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఏకకాలంలో గ్రామ దేవతల ఆలయాలతో పాటు శివాలయంలో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఎడపల్లి మండలం తానాకాలం గ్రామ శివార్లో గల శ్రీ మహాలక్ష్మమ్మ, మత్తడి పోచమ్మ, తుల్జా భవాని, శ్రీ పెద్దమ్మ తల్లి కొలువైన ఆలయాలతో పాటు శివాలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయ హుండీలు ధ్వంసం చేసి విగ్రహాల అలంకరణ సామాగ్రి దోచుకుపోయారు. ఇటీవల పోచారం గ్రామంలో పురాతన దేవాలయ ధ్వంసం ఘటన మరవకముందే ఈ ఆలయంలో చోరీ జరగడం గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఉదయం ఆలయానికి వెళ్లిన గ్రామస్తులు ఈ దోపిడీ విషయాన్ని గమనించి వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆలయాలకు రక్షణ కల్పించాలని, పోలీసు శాఖ గస్తీ బలగాలను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దోచుకెళ్లిన సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నాగారం 80 క్వార్టర్స్లో ఓ ఇంట్లో వ్యభిచారాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడి చేసి 2 ఆర్గనైజర్లు, 2 విటులు, 5 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 9 ఫోన్లను, 93,250 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహన స్వాధీనం చేసుకుని నిందితులను 5వ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి ఏసీపీ నాగేంద్రచారి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్ఐలు గోవింద్, శివరాం పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన తీవ్ర గాయాలతో చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్లో చేరిన బాల్కొండ నియోజకవర్గంలోని లక్కోర గ్రామానికి చెందిన గంగపల్లి ప్రశాంత్కు వైద్య చికిత్సల కోసం ఎమ్మెల్యే వేమ్ర ప్రశాంత్ రెడ్డి ఎల్ఓసి మంజూరు చేయించారు. గురువారం నాడు హైదరాబాద్లోని నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసి కాపీని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. చికిత్స కొరకు ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన పాతూరి లక్ష్మారెడ్డి ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ లక్ష్మారెడ్డి పంచాయతీ అధికారిగా ప్రజలతో ఓపిక, సహనంతో మెదిలేవారని, సక్రమంగా విధులు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించారని అన్నారు. అనంతరం ఆయనను నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పలువురు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, డిఆర్డీఓ సాయిగౌడ్, ఎంపీడీఓ భీమరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పత్తిరాము, నాయకులు పత్తి లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, తోట సంగయ్య, ఇమ్రాన్, పంచాయతీ సెక్రటరీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోస్రా నుంచి బదిలీపై వెళ్తున్న ఐకేపీ ఏపీఎం ముఖీంను ఐకేపీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బోధన్ ఎస్వీఈపీకి బదిలీ అవ్వడంతో ఆయనను సన్మానించిన ఐకేపీ సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే మమ్మల్ని సంప్రదించాలని నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్ 1064కు సంబంధించి ప్రజల అవగాహన నిమిత్తం వాల్ స్టిక్కర్లను అతికించి అవగాహన కల్పించారు. కావున ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఎరువుల గౌడన్ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఎరువుల విక్రయాలను ఈ పాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి ఎరువులను గౌడన్కు తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా ఎరువుల నిల్వలతో కూడిన వివరాలను స్టాక్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. కొన్ని ఎరువుల గౌడన్లు విక్రయ కేంద్రాలలో విధిగా స్టాక్ బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అంకిత్ సందర్శించారు. సిబ్బంది హాజరు, రోగుల వివరాలు, ఇన్ పేషెంట్ వివరాలు, అందుబాటులో ఉన్న మందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ సందర్శించి
పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ మండల ప్రత్యేక కార్యదర్శి డిపిఓ శ్రీనివాసరావు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ పనులు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా చేసి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంపీఓ జావేద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, పిఆర్ఏ ఈ విక్రమ్, నీటి సరఫరా శాఖ ఏఈ అమూల్య, ఏపీఓ నర్సయ్య, అగ్రికల్చర్ అధికారి, ఏఈఓ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డు, రైటర్ రూమ్ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని సంబంధిత యాజమాన్లకు త్వరగా అప్పగించాలని ఎస్ఐ గంగాధర్కు సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది తరచుగా కాలనీలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.